వాషింగ్టన్‌లో జరిగిన విన్నింగ్ ద ఏఐ రేస్ అనే సమ్మిట్‌లో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడుతూ చైనా, భారత్‌లపైన మరోసారి నిప్పులు చెరిగారు. ఈ సమ్మిట్‌లో అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పత్తుల పెంపొందు కోసం నిధుల కేటాయింపులకు ఆమోదం తెలుపుతూ ట్రంప్ సంతకం చేశారు. అంతర్జాతీయంగా ఏఐ ఉత్పత్తుల్లో చైనా, అమెరికాకు గట్టి పోటీ ఇస్తూ ఉండడంతో అమెరికా ఉత్పత్తులను స్వదేశంలోనే ఉత్పత్తి చేయడం, అలాగే సొంత దేశస్థులకు మాత్రమే ఉద్యోగాల కల్పన అనే నినాదంతో తన స్పీచ్‌ను మొదలుపెట్టిన ట్రంప్, ప్రపంచంలోనే అతిపెద్ద అమెరికన్ కంపెనీలు అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు చైనా వంటి దేశాల్లో తమ ఉత్పత్తులు తయారు చేస్తూ భారతీయులను ఉద్యోగస్తులుగా నియమించుకొని తమ వ్యాపారాలు విస్తరిస్తున్నారు అని, ఇది ఇక ముందు సాగబోదు అనే ఆయా కంపెనీలకు హెచ్చరించారు. అమెరికన్ కంపెనీల్లో భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే తన సొంత దేశాన్ని మోసం చేయడమే అని ఆయా కంపెనీలను అమెరికా ప్రజల దృష్టిలో దోషులుగా చేసే ప్రయత్నం చేశారు. రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలనే లక్ష్యంతో దాని ఆర్థిక మూలాల మీద కొట్టడానికి రష్యా పెట్రోలియం ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలను కొనవద్దని ట్రంప్ బెదిరించినా కూడా ఆ బెదిరింపులను భారత్ లెక్క చేయలేదు. దీంతో భారత్ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వేయడానికి రెడీ అవుతున్న నేపథ్యంలో భారత ప్రధాని మోదీ వేసిన ఎత్తుకు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఒక్కడే కాదు, ప్రపంచమే ఆశ్చర్యపోయింది. అదే యూకే, ఇండియాల మధ్య జరిగిన ఫ్రీ ట్రేడ్ ఒప్పందం. భారత్లో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రధాని మోదీ యూకేలో పర్యటించి యూకేతో ఈ డీల్ ను ఫినిష్ చేశారు. దీంతో భారత్ ఎగుమతులు అయినటువంటి వస్త్రాలు, వ్యవసాయం, చెప్పులు, జూట్ ఉత్పత్తుల మీద యూకే పూర్తిగా సుంకాలను రద్దు చేస్తుంది. అలాగే యూకే ఎగుమతులు అయినటువంటి కార్లు, ఎలక్ట్రానిక్స్, విస్కీ వంటి వాటి మీద 75% సుంకాలను భారత్ తగ్గించింది. $30 బిలియన్ బిజినెస్ లక్ష్యంతో రెండు దేశాలు ఈ డీల్ ను ఓకే చేశాయి. ఈ డీల్ తో అమెరికా వీపు మీద భారత్ కొట్టిన కొరడా దెబ్బ రుచి చూసిన ట్రంప్ తన దేశంలో జరిగిన ఏఐ సమ్మిట్ లో భారతీయుల ఉద్యోగాల అవకాశాల వెన్ను విరచాలని ఆ దేశ కంపెనీలకు హుకుం జారీ చేశారు. బహుశా భారత్ ఈ బెదిరింపులకు ఏమాత్రం తలవంచదు. ఎందుకంటే అమెరికా ప్రెసిడెంట్ ఎవరైనా ఏది చెప్తే అది తలవంచుకొని చేయడం ఒకటే మార్గంగా ఉన్న రోజుల నుండి ప్రతి భారతీయుడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తల ఎత్తుకు తిరిగే రోజులు వచ్చాయి. ఈ వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.